పరిశుద్ధాత్మ విషయం అవగాహన లేదు చాలామందికి. నోటి మాట పరిశుద్ధాత్మ అంటున్నారు కానీ ఈ పరిశుద్ధాత్మ పొందుకోవటం ఏంటి, పరిశుద్ధాత్మ మీదికి రావటం ఏంటి అనే అనుభవాల గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నారు చాలా సంఘాలు. ఏదైనా ఇంకా ఎవరైనా భాషలు మాట్లాడితే అది తప్పని కూడా చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు. భాషలు మాట్లాడకూడదు, అది అల్లరే, భాషలు వద్దని చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు చాలా సంఘాలు. అందుకని చాలా చోట్ల పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైనా నింపబడి అన్య భాషలు మాట్లాడితే ఏమన్నారు, వీళ్ళు సంఘంలో అల్లరి చేసేస్తున్నారు, దేవుడు క్రమానికే కర్త కానీ అల్లరి కర్త కాదు, ఏమి మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళని ఆపేస్తున్నారు. అలా అందుకని బైబిల్లో మరొక మాట కూడా ఉంది, ఆత్మను ఆర్పకుడి. గట్టిగా చెప్పండి అందరూ కూడా, ఇంకా బిగ్గరగా చెప్పాలి, ఆర్పకండి. అందుకని మీరు ఆర్పుకోకండి.